ఎవ్రీవన్. అనుకోని పెళ్ళి పార్ట్ 35. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. ఒక వారం తర్వాత రేయాంష్ ఫోన్లో మాట్లాడుతున్నాడు ఇలా: అవును, నేను వస్తున్నాను, అంతా పర్ఫెక్ట్గా సెట్ అయిందని నిర్ధారించుకోండి అని రేయాంష్ రాహుల్తో తన ముఖ్యమైన మీటింగ్ గురించి ఆదేశిస్తున్నట్లు మాన్వి వింటూ ఉంటుంది. ఈ సమావేశం వల్ల భారీ ప్రయోజనం కలుగుతుంది. అతనికి కాదు, ఎందుకంటే అతని దగ్గర ఇప్పటికే అన్నీ ఉన్నాయి. ఎందుకంటే యదువంశీ సామ్రాజ్యానికి ఎవరి మద్దతు అవసరం లేదు అని అనుకుంటుంది మాన్వి. మాన్వి మరియు రేయాంష్ బైక్ రైడ్ జరిగి వారం రోజులు అయ్యింది. ఆ రాత్రి నుండి వారి మధ్య కౌగిలింతలు, ఆలింగనాలు సర్వసాధారణంగా మారాయి. మాన్వి గమనించిన ఒక విషయం ఏమిటంటే రేయాంష్ మాన్వి పట్ల నిజంగా పొసెసివ్గా ఉంటున్నాడు. ప్రతిరోజు రేయాంష్ మాన్వికి బహుమతులు తెస్తాడు. అతనికి చిన్నవి కానీ మాన్వికి కాదు. ఆ బహుమతులు చాలా పెద్దవి. వజ్రాల హారాలు, గొలుసులు, ఉంగరాలు, చెవిపోగులు, బ్రాస్లెట్లు, ఇవన్నీ అరుదైన వజ్రాలతో కూడినవి. అన్ని బహుమతులు తెస్తున్నాడు మాన్వి కోసం. ఇవేమీ సాధారణమైనవి కావు. రేయాంష్ ప్రతిసారి ఒక్క బహుమతి మాత్రమే కాదు, కనీసం 5 బహుమతులను తీసుకుని వస్తాడు. వాటిని చిన్న బహుమతులు అని పిలుస్తాడు. ధనవంతులు ఇలా చేస్తారేమో అని మాన్వి నిట్టూరుస్తుంది. మాన్వి అద్దంలోంచి అతని వైపు చూసింది. రేయాంష్ కోటు వేసుకుని ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు రాహుల్తో. మాన్వి గొంతు నొప్పిగా ఉంది మరియు ఉదయం నుండి చాలా నొప్పిగా అనిపించింది. అకస్మాత్తుగా మాన్వికి దగ్గు రావడం ప్రారంభమవుతుంది. మాన్వి దగ్గుతూ ఉంటుంది. ఏమైంది, బానే ఉన్నావా అని రేయాంష్ మాన్వి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి అడుగుతాడు. ఒక గ్లాసు నీళ్లు తీసుకుని ఇస్తాడు. మాన్వి తాగుతుంది. రేయాంష్ మాన్విను మంచం మీద కూర్చోపెడతాడు. ఇప్పుడు ఎలా ఉంది, బానే ఉన్నావా అని రేయాంష్ అడుగుతాడు. మాన్వి తల ఊపుతుంది. కానీ మాన్వి దగ్గు ఇంకా తీవ్రమవుతుంది. మాన్వి ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉందని అతని చేతి గట్టిగా పట్టుకుని దగ్గుతుంది. మాన్వి ఛాతీ ఇప్పుడు బరువుగా అనిపిస్తోంది. నొప్పిని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ మాన్వి తన ఛాతీని తేలికగా రుద్దుతూ ఉంటుంది. రేయాంష్ ముఖం ఆందోళనతో నిండిపోతుంది. అమ్మా, చాచీ అని రేయాంష్ గట్టిగా వాళ్ళని పిలుస్తాడు, మాన్వి వీపును రుద్దుతూ. క్షణాల్లోనే అమ్మ, చాచీ మరియు మిగిలిన కుటుంబం గదిలోకి పరిగెట్టుకుంటూ వస్తారు. ఏమైంది మాన్వి అని అడుగుతుంది రేయాంష్ తల్లి, మాన్వి వీపును సున్నితంగా రుద్దుతూ. నాకు తెలీదు, సరిగ్గా ఊపిరి ఆడడం లేదు అని చెప్పలేకపోతూ ఎడతెరగని దగ్గు మధ్య మాన్వి ఈ కొంచెం చెప్పింది. చింతించకండి, డాక్టర్ వస్తున్నాడు అని చాచు మాన్వికి భరోసా ఇచ్చాడు. నీకు ఏమైనా అలర్జీలు ఉన్నాయా అని చాచీ అడుగుతాడు. మాన్వి తల అడ్డంగా ఊపుతూ ఇంకా దగ్గుతూనే ఉంటుంది. కొద్దిసేపటికి డాక్టర్ వచ్చి మాన్విను క్షుణ్ణంగా తనిఖీ చేస్తాడు. మాన్వికు గొంతు ఇన్ఫెక్షన్ ఉంది, నేను కొన్ని మందులు రాస్తాను. మాన్వికు సూప్ లేదా టీ వంటి వెచ్చని ఆహారం ఇవ్వండి, అది మాన్వి గొంతును ఉపశమనం చేస్తుంది అని డాక్టర్ సలహా ఇస్తాడు. మరియు మాన్వికు సరైన విశ్రాంతి అవసరం అని చెప్తాడు డాక్టర్. నేను వెంటనే సూప్ తయారు చేస్తాను అని చాచీ చెప్పి గది నుండి బయటకు వెళ్తుంది. నువ్వు ఈరోజు కాలేజీకి వెళ్ళకూడదు అని రేయాంష్ తల్లి అంటుంది. మాన్వి బలహీనంగా తల ఊపుతుంది. నువ్వు మందులు వేసుకో, తగ్గిపోతుంది అని రేయాంష్ తండ్రి వెళ్ళే ముందు చెప్తాడు, మాన్వికి విశ్రాంతి తీసుకోవడానికి స్పేస్ ఇచ్చి. రేయాంష్ తల్లి మరియు రేయాంష్ మాత్రమే ఉన్నారు. చాచీ త్వరగా వేడి సూప్ గిన్నెతో తిరిగి తీసుకుని వస్తుంది. ఇదిగో బచ్చా, ఇది తాగు అని ఆమె మాన్వి చేతికి అందిస్తూ అంటుంది.
మాన్వి చిన్న చిన్న గుటకలు తాగుతూ ఉంటుంది. కానీ సగం తాగిన తర్వాత పక్కన పెట్టేస్తుంది. నేను ఇక చేయలేను, ఇక తాగను అని మాన్వి గొంతుకు బిగిసిపోతూ చెప్తుంది. అమ్మ గిన్నె తీసుకొని పక్కన పెడుతుంది. ఇప్పుడు నువ్వు మందు వేసుకొని విశ్రాంతి తీసుకో అని రేయాన్స్ తల్లి స్వయంగా మాన్వీకు మందుని అందించి వెళ్తుంది. నువ్వు వెళ్ళాలి రేయాన్స్, నీ మీటింగ్ ముఖ్యం కదా అని మాన్వి అతని వైపు చూస్తూ అంటుంది. రేయాన్స్ తల అడ్డంగా ఊపి అల్మరా వైపు నడిచి వెళ్తాడు. కొన్ని క్షణాల తర్వాత రేయాన్స్ ఆఫీస్ బట్టలు తీసేసి సాధారణ దుస్తులలో తిరిగి వచ్చాడు. నువ్వు ఈ స్థితిలో ఉన్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను అని రేయాన్స్ మాన్వి పక్కన కూర్చొని అంటాడు. అయితే మీ మీటింగ్ అని అనేలోపు నా భార్య కంటే ముఖ్యమైనది ఏదీ లేదు అని అంటాడు రేయాన్స్. ఎక్కువగా మాట్లాడకు, విశ్రాంతి తీసుకో, నేను ఇక్కడ ఉన్నాను అని రేయాన్స్ మాన్వి తలను సున్నితంగా తట్టుతూ అంటాడు. అతని మాటలు శ్రద్ధతో నిండి ఉన్నాయి. ఎవరైనా రేయాన్స్ లాంటి వ్యక్తిని ఎలా ఇష్టపడకుండా ఉండగలరు? మాన్వి కళ్ళు బరువుగా మారుతున్నాయి. మందు ప్రభావం చూపుతోంది. మాన్వి సురక్షితంగా మరియు ప్రేమించబడ్డానని భావించి నిద్రలోకి జారుకుంటోంది. మాన్వి ప్రశాంతంగా నిద్రపోతుంటే రేయాన్స్ మాన్విని చూస్తూ ఉంటాడు. మాన్వీను ఇలా బలహీనంగా బాధతో చూడటం రేయాన్స్కి భయంగా ఉంది. రేయాన్స్ భరించలేకపోతున్నాడు మాన్వి బాధను. మాన్వి నెమ్మదిగా కానీ ఖచ్చితంగా రేయాన్స్ సర్వస్వం అవుతోంది. మాన్వి గురించి రేయాన్స్ ఎంత ఎక్కువ తెలుసుకుంటాడో అతని భావాలు అంతగా పెరుగుతాయి. మాన్వి లేకుండా తన జీవితాన్ని రేయాన్స్ ఊహించుకోలేకపోతున్నాడు. రేయాన్స్ మాన్వీకు ఏదైనా బహుమతి ఇచ్చినప్పుడల్లా, ఎంత చిన్నదైనా సరే, మాన్వి ప్రతిచర్యలు రేయాన్స్ మాన్వీకు ప్రపంచాన్నే ఇచ్చినట్లు అనిపిస్తాయి. రేయాన్స్ మాన్వి కోసం ఏదైనా చేస్తాడు. మాన్వి ఎప్పుడైనా అతనిని చనిపోవాలని చెబితే రేయాన్స్ రెండవ ఆలోచన లేకుండా చచ్చిపోతాడు మాన్వి అడిగినందున. మాన్వి స్థానంలో ఉన్న చాలామంది తమకు అందుబాటులో ఉన్న అధికారం మరియు సంపదను ఉపయోగించుకుంటారు. కానీ మాన్వి అలా చేయలేదు. మాన్వి భిన్నమైనది. మాన్వి లగ్జరీ కంటే సరళతను విలువ ఇస్తుంది. మాన్వి పక్కన కూర్చుని రేయాన్స్ మాన్వి జుట్టును మెల్లగా నిమురుతున్నాడు. మాన్విను చూస్తుంటే అతనికి చెప్పలేనంత ప్రశాంతత కలుగుతోంది. మాన్వి అతని కంఫర్ట్ జోన్, అందరి కళ్ళకు వెలుగు. రేయాన్స్ ఇంతసేపు మాన్వి పక్కనే కూర్చొని తనని చూస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు మాన్వి దగ్గుతుంది, కానీ అది మునుపటిలాగా లేదు. ఇప్పుడు కొంచెం తగ్గింది. చివరికి మాన్వి మేల్కొన్నప్పుడు మాన్వి కనురెప్పలు వణుకుతున్నట్లు రేయాన్స్ చూశాడు. మాన్వి అతనిని చూసి లేచి కూర్చోడానికి ప్రయత్నిస్తుంది. రేయాన్స్ మాన్విను సున్నితంగా సహాయం చేస్తాడు లేవడానికి. రేయాన్స్, మీరు మీ సమావేశానికి హాజరు కావడానికి వెళ్ళి ఉండాల్సింది అని మాన్వి మృదువుగా కానీ ఆందోళనతో నిండిన గొంతుతో చెప్తుంది. రేయాన్స్ మాన్వి ముఖాన్ని ముద్దు పెట్టుకుంటూ తన బొటనవేలు మాన్వి బుగ్గ మీద పెడతాడు. ఒక విషయం గుర్తుంచుకో, ఏది నీకంటే ముఖ్యమైనది కాదు, అది ఏదైనా సరే అని రేయాన్స్ గట్టిగా అంటాడు మాన్వితో. మాన్వి వింటూ కళ్ళు భావోద్వేగంతో మెరుస్తూ ఉంటాయి. మాన్వి దగ్గరగా వంగి అతని ఛాతీకి తల ఆనించింది. రేయాన్స్ మంచం యొక్క హెడ్ రెస్ట్కి వాలి మాన్విని తన చేతుల్లో సురక్షితంగా హత్తుకుని పట్టుకుంటాడు. నా గురించి నీకు అంత శ్రద్ధ ఎందుకు అని మాన్వి మెల్లగా అడుగుతుంది. మాన్వి గొంతు తక్కువగా ఉంటుంది. మాన్వి ప్రశ్నకు రేయాన్స్ నవ్వుతాడు. మాన్వి అతని చేతుల్లో ఉన్న ఈ క్షణం పరిపూర్ణంగా అనిపించింది. జీవితంలో రేయాన్స్ కోరుకునేది ఇదే. ఎందుకంటే నువ్వు నా భార్యవి కాబట్టి అని రేయాన్స్ నిజాయితీగా సమాధానం చెప్తాడు. వారు కాసేపు మౌనంగా ఉన్నారు. కానీ ఆ నిశ్శబ్దం
ఇబ్బందికరంగా లేదు, ఓదార్పునిస్తుంది. రేయాంష్ మాన్వి వీపును మెల్లగా నిమురుతూ ఆ సాన్నిహిత్యాన్ని ఆస్వాదిస్తున్నాడు. నీ గొంతు ఎలా ఉంది ఇప్పుడు అని రేయాంష్ ఒక్క క్షణం తర్వాత అడుగుతాడు. ఇప్పుడు బాగానే ఉంది. మనలాంటి కుటుంబం ఎవరికైనా ఉన్నప్పుడు ఏ సమస్య ఎక్కువ కాలం ఉండదు అని మాన్వి సరదాగా సమాధానం చెబుతూ అతనిని నవ్వించింది. మీరు నవ్వినప్పుడు చాలా బాగుంటారు అని మాన్వి అతను ఆశ్చర్యపరిచింది. అతని ముఖం ఎర్రపడుతున్నట్లు అనిపించింది. అతని ఊపిరి ఆగిపోతుంది. ఓ మై గాడ్, మిస్టర్ రేయాంష్ యదువంశీ సిగ్గుపడుతున్నాడు అని మాన్వి ఆట పట్టిస్తూ నవ్వుతూ అతని బుగ్గ మీద గిల్లుతుంది. రేయాంష్ సిగ్గుతో నవ్వకుండా ఉండలేకపోయాడు. నెల క్రితం ఉన్న రేయాంష్ యదువంశీ లాంటివాడు కాదు. ఇప్పుడు రేయాంష్ ఎన్నడూ ఊహించని విధంగా మాన్వి అతనిని మార్చింది. అకస్మాత్తుగా వారికి రేయాంష్ తల్లి గొంతు వినిపిస్తుంది. రేయాంష్ అని ఆమె పిలుస్తుంది. మాన్వి త్వరగా అతని నుండి దూరమైంది మరియు రేయాంష్ నిరాశతో బాధపడతాడు. చెప్పుమా అని మాన్వి మంచం మీద నుండి లేచి సమాధానం చెప్తుంది. ఆమె గదిలోకి అడుగు పెడుతుండగా రేయాంష్ ఆమెను అనుసరించాడు. ఇప్పుడు నీకు ఎలా ఉంది మాన్వి అని ఆమె అడుగుతుంది. ఆమె ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. నేను బాగున్నానమ్మా, నిజానికి చాలా బాగున్నాను అని మాన్వి చిన్నగా నవ్వుతూ సమాధానం ఇస్తుంది. సరే, మీరిద్దరూ కిందకి రండి, ఉదయం నుండి మీరు ఏమీ తినలేదు అని అమ్మ చెప్తుంది. మాన్వి రేయాంష్ వైపు చూసి ఆశ్చర్యపోతుంది. నువ్వు ఉదయం నుండి ఏమీ తినలేదా అని మాన్వి అతనిని చూస్తూ అడుగుతుంది. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. రేయాంష్ మరియు మాన్వి అనుకోని పెళ్లి జీవితాన్ని తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.